నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం. వారితో మాట్లాడతాం. మేడం నమస్తే. బెంగాల్లో అయితే టీఎంసీ ఏ విధంగా కుప్పకూలిపోతుందో చూస్తున్నాం. 20 మంది ఎంపీలు, 29 మందికి గాను 20 మంది ఎంపీలు అయితే బీజేపీకి స్విచ్ అయిపోయారు. ఇంతకుముందు చూసుకుంటే శివసేన అలానే బ్రేక్ అయిపోయింది, ఎన్సీపీ, బిజు జనతాదళ్లు, ఇప్పుడు టీఎంసీ కొత్తగా ఇంకా ఆమ్ ఆద్మీని కూడా వాళ్ళు బ్రేక్ చేయగలిగారు. 7 మంది రాజ్యసభ సభ్యులు జాయిన్ అయ్యారు. అంటే ఏంటి అసలు ఇక్కడ ఇంకా ప్రతిపక్షాలు లేకుండా చేయాలి, అదే వ్యూహంగా ఉండబోతుందా బీజేపీది? ఏమంటారు? ఇప్పుడు ఫస్ట్ లో బీజేపీ ఏం మాట్లాడిందంటే కాంగ్రెస్ ముక్త భారత్ అని మాట్లాడింది. ఇవాళ ప్రతిపక్ష ముక్త భారత్ గా వాళ్ళ విధానాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ప్రతిపక్షం వద్దనుకుంటున్నారు. అసలు ప్రతిపక్షం లేకుండా మొత్తం వాళ్ళే డిక్టేటర్షిప్ లోకి తీసుకెళ్లిపోవాలి ఈ దేశాన్ని అని చూస్తున్నారు. నెమ్మదిగా దానికి తగ్గట్లుగా వాళ్ళు చేసుకుంటా వెళ్తున్నారు. మొన్న మధ్య అయోధ్యలో మాంసాహారం వద్దు అన్నారు. ఇవాళ వారణాసిలో మాంసాహారం పెట్టడానికి వీల్లేదు, దాని శుభ్రతకి మాంసాహారానికి లింక్ పెట్టి మాట్లాడి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మనకు తెలిసింది, మనకు అర్థమైంది ఒకటే, మాకు పవర్ ఉంది, మేము మా పవర్ ని మేము వాడతాం, పవర్ ని వాడతాం, మా దగ్గర ఉంది కదా, ఉన్నదాన్ని వాడకపోతే ఎట్లా, మేము వాడతాము అనే దీనిలో వాళ్ళు లాస్ట్ 5 years లో దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల్ని ముక్కలు చేశారు. మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముక్కలు ఎందుకు అవ్వలేదు అని అంటే, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి వెళ్ళింది కాబట్టి ముక్కలుగా, లేకపోతే అదే జరిగింది, ముక్కలు చేసేవాళ్ళు. కొంతమంది పోయినసారి తెలుగుదేశం పార్టీ వీక్ అయిన సందర్భంగా ఎంపీలు వెళ్ళి 3 ఎంపీలు వెళ్ళి బీజేపీ చేరారు, 2 ఎంపీలు వెళ్ళి టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణలో ఉన్న ఎంపీలేమో టిఆర్ఎస్ లో చేరారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎంపీలేమో బీజేపీలో చేరారు. ఏంటి దీని అర్థం అంటే, ఒక రకంగా ఓ పీస్ కట్ చేసినట్టేగా మీరు తెలుగుదేశం నుంచి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశాన్ని చంపే వరకు సహాయ సహకారాలు అందించారు. ఎవరికి? టిఆర్ఎస్ పార్టీకి. అది అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ని చంపించే కార్యక్రమం పెట్టారు. మొదటిసారి ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాళ్ళ పార్టీ వచ్చి అందులో విలీనం అయ్యేటట్లుగా, అంటే మెజారిటీ సభ్యులు వెళ్ళి అందులో విలీనం అయితే ఇంకా పార్టీ విలీనం అయిపోయినట్లు కదా, అలా చేసుకున్నారు. 2వ టర్మ్ లో కాంగ్రెస్ తో చేశారు. చేసిన తర్వాత అప్పుడు టిఆర్ఎస్ కి కళ్ళు తెరుచుకున్నాయి. ఇక నెక్స్ట్ టార్గెట్ బీజేపీ ఇప్పటిదాకా చేసింది, ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి బీజేపీ మింగేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి టిఆర్ఎస్ కి అర్థమై ఎదురు తిరగటం మొదలెట్టింది. ఎప్పుడైతే టిఆర్ఎస్ ఎదురు తిరిగిందో ఆయన హైదరాబాద్ వచ్చి కాళేశ్వరం ఏటీఎం అని మాట్లాడాడు. మరి కాళేశ్వరం ఏటీఎం అయితే నువ్వేం చేస్తున్నా, నువ్వు చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా. అది ఇది కాదు అనుకుంటే ఆ స్కామ్ పేరు పెట్టి, లిక్కర్ స్కామ్ పేరుతోటి కవితకి ఎరేసి కవితని స్కామ్ లోకి తీసుకుని వేరే వాళ్ళ కోసం నువ్వు ఉపయోగపడు, నీ భూమి ఆకాశం రాసిస్తామని చెప్పారు కవితకి. ఆపు కోసం నిన్ను వాడుతున్నామని చెప్పారు. ఆమె కూడా నిజమేననుకుని గంగిరెద్దు తల ఊపినట్టు వెళ్ళి స్కామ్ లో ఇరుక్కుంటే అక్కడ కవిత పని అయిపోయింది, అక్కడ ఆపు పని అయిపోయింది. అంటే వాళ్ళకేమి సంబంధం లేకుండా, వాళ్ళ చేతికి మట్టి అంటకుండా వీళ్ళ ఏళ్లతోటి వాళ్ళ కళ్ళని, వాళ్ళ ఏళ్లతో వీళ్ళ కళ్ళని పొడిపించడం తప్పితే బీజేపీకి ఇంకేమన్నా తెలుసా చెప్పండి? మరి మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ కూడా ఉంది. 2 పార్టీల్ని వాళ్ళలో వాళ్ళు అవినీతి పరులు అని చెప్పి నువ్వు అరెస్ట్ చేసి జైల్లో పెట్టావు. వాళ్ళు నీ పార్టీలో చేరతానని చెప్పిన తర్వాత వాళ్ళు వాషింగ్ మిషన్ వేసినట్టు బయటకు వచ్చేసారు. ఇప్పుడు టిఎంసీని తీసుకుంటే సువేందు అధికారి ఒకప్పుడు
అసలు సువేంద్ర అధికారి గురించి మోడీ మోనో యాక్షన్ చేసి మరీ చూపించాడు మీడియాలో. ఓకే. మీకు గమనిస్తే అవును అవును ఆ? అవును అవును. అలాంటి సువేంద్ర అధికారి ఇప్పుడు టీఎంసీ లోంచి బయటికి రాగానే వాషింగ్ మిషన్ పార్టీ అయిపోయింది. అంటే అతను పునీతుడు అయిపోయాడు, ముఖ్యమంత్రి అతను కూడా శుభ్రపడిపోయాడు, ఉమ్, అతను ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఉమ్, ఎలా ఎలా అబ్బా ఇలా ఎలా జరుగుతుంది అసలు? ఉమ్, అంటే ఇన్ని పార్టీలను మీరు భక్షించేసిన తర్వాత ఉమ్, ఆ ఆ, ప్రాణాలన్నీ మీరు తీసేసుకున్న తర్వాత ఉమ్, ఇక మిగిలింది ఏంటి? మృత కళేబరం మిగులుతుంది. ఉమ్, ఉమ్, ఈ మృత కళేబరం మీదకి రాబందుల్ని పంపించినట్టు ఉమ్, ఇవాళ వెస్ట్ బెంగాల్లో అవును. వెస్ట్ బెంగాల్లో అవును. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ ఉన్నాడు. ఉమ్, అతను చేసిన తప్పులుంటే ఉమ్, అతన్ని చట్టపరంగా శిక్షించారు, శిక్షించు. ఎవ్వరూ కాదంట. అవును. ఉమ్, అలాగే ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే మీద అనుకుంటా ఉమ్, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కోడిగుడ్లతో దాడి చేశారు. ఉమ్, అతను చేసింది ఏంటి? అతను ప్రభుత్వ ఆస్తుల్ని ఏదో చేశాడు, ఉమ్, ఏదో వస్తువుల్ని ఏదో దుర్వినియోగం చేశాడు, ఉమ్, ఉమ్, ఫర్నిచర్ దుర్వినియోగం చేశాడు అనేది అతని మీద అభియోగాలు. ఆ. దానికి మనకి కోర్టు, కోర్టు. పోలీస్ ఉమ్, స్టేషన్, ఉమ్, కోర్టు ఉంది, అవును. చట్టాలు ఉన్నాయి. ఉమ్, మరి మీరు ఎందుకండి వెళ్ళి ఇళ్ల మీదకి వెళ్తున్నారు ఉమ్, అంటే వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైనా సరే, ఉమ్, వాళ్ళు టీఎంసీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, సిపిఎం వాళ్ళు కావచ్చు, ఉమ్, నోరెత్తారంటే మీ పని ఇదే. ఉమ్, ఇప్పుడు నిన్న మొన్న సిపిఎం మాజీ ఎంపీని ఓకే. ఏదో ధర్నా చేస్తుంటే, ఎస్ఎఫ్ఐ వాళ్ళు కలిసి ధర్నా చేస్తుంటే ఉమ్, అతని తల పగలు కొట్టారు. ఓకే. ముఖర్జీ ఆయన పేరు. ఉమ్, 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 అంటే ఇక వీళ్ళు డిసైడ్ అయిపోయారు, ఉమ్, మనం మోనార్కులు, ఉమ్, మనం ఏమైనా చెయ్యొచ్చు, ఓకే. వాళ్ళని చంపేయొచ్చు, ఓకే. ఏమి చెయ్యరు, Hmm. మనకు ఎదురు లేదు అని డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఉమ్, డిసైడ్ అయ్యి వ్యక్తిగత దాడులకి, భౌతిక దాడులకి తెగబడుతున్నారు. ఓకే. అంటే సాధారణంగా ఇలాంటి ఇది ఒక మాబ్ మెంటాలిటీ గానీ, తర్వాత అన్రూలీ బిహేవియర్ గానీ, కొట్టడం, ఇంత కేయాటిక్ ఎన్వైరన్మెంట్ అయితే సాధారణంగా శ్రీలంక లేదంటే పక్కన పాకిస్తాన్ లో చూస్తాం. పాకిస్తాన్ నుంచి ఇన్స్పైర్ అయ్యామా లేకపోతే అరాచకంలోకి ఏంటంటారు? ఆ, వెళ్ళిపోతున్నారు. అధికార అరాచకత్వం అంటారు దీన్ని. అవును. ఉమ్, అధికారం ఉంది కాబట్టి అరాచకత్వం. ఉమ్, నేనే పాలకుణ్ణి, ఉమ్, నేనే పాలితుణ్ణి, ఉమ్, అవును. అలా కాకుండా ఎవరైనా ఎదురు తిరిగారా ఉమ్, అని చేస్తా. ఉమ్, ఆ ధోరణి తప్పితే ఇంకో ధోరణే లేదు ఇక్కడ. ఉమ్, ఉమ్. మరి వ్యవస్థలు ఏం చేస్తున్నాయి అంటారు మేడం? అదే కదా వ్యవస్థలు నేను అంటున్నాను. ఉమ్, ఇప్పుడు చూడండి, ఉమ్, మీనాక్షి నటరాజన్ విషయం అవును. ఉంది. ఉమ్. ఆమె రాజ్యసభ నామినేషన్. నామినేషన్ వేసింది. అవును. నామినేషన్ లో హైదరాబాద్ లో ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఆవిడకు ఒక నోటీస్ వచ్చింది. ఉమ్, మీరు వచ్చి మీ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పి ఓకే. 41 నోటీస్ ఇచ్చారు ఆవిడకి. ఓకే. 7 సంవత్సరాల లోపు శిక్ష అయితే గనక Hmm. అరెస్ట్ చేయకోకుండా ఒక నోటీస్ ఇచ్చి ఉమ్, పిలిపించుకుని పోలీస్ స్టేషన్ కి మాట్లాడి పంపిస్తారు. ఉమ్, ఏమైనా అసలు ఇందులో ఏమీ లేదు అనుకుంటే ఆ కంప్లైంట్ ని తీసి డస్ట్బిన్ లో వేస్తారు, లేదు అనుకుంటే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఆవిడది ఆ స్టేట్ లోనే ఉంది. ఏది? అవును. జస్ట్ నోటీస్ ఇచ్చారు ఆవిడకి. అవును. దాన్ని పట్టుకుని ఉమ్, ఇక్కడ బీజేపీ వాళ్ళు ఓకే. అది తీసుకుని ఉమ్, మధ్యప్రదేశ్ బీజేపీ వాళ్ళకి ఇస్తే, ఉమ్, ఆ మధ్యప్రదేశ్ బీజేపీ వాళ్ళు తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చారు. ఓకే. ఉమ్, ఎలక్షన్ కమిషన్ ఏంటండి, ఏం చేస్తుందండి? వ్యవస్థ, మీరు ఇప్పుడు అడిగారు కదా, Hmm. వ్యవస్థలు ఉంటాయి కదా మన దేశంలో అని. అవును, అవును. మరి వ్యవస్థలు ఇలా ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు నేను కాక మొన్న బెంగాల్లో అన్ని ఓట్లు తీసేశారు. అవును. ఎవరి పేరు చెప్పి తీసేశారు? వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారన్నారు, వాళ్ళు రోహింగ్యాలు అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఉమ్, అక్రమ వలసదారులు అన్నారు, ఉమ్, ఉమ్, ఇవన్నీ మాట్లాడారు. అవును. ఇవన్నీ మాట్లాడి ఉమ్, ఓట్లు తీసేశారు. ఉమ్. ఇంకెక్కడెక్కడ తీసేశారు? తమిళనాడులో కూడా జరిగింది. తమిళనాడులో తీశారు, అవును. బీహార్ లో తీశారు. బీహార్ లో జరిగింది. అవును. వాళ్ళు ఎక్కడ ఓట్లు తీసేస్తే అక్కడ వాళ్ళు గెలిచారు. ఉమ్, వాళ్ళు ఎస్ఐఆర్ ని అడ్డం పెట్టుకుని, సర్ని అడ్డం పెట్టుకొని ఉమ్, వాళ్ళు గెలుస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని. ఓకే. ఇందులో రెండో మాట లేదు. ఉమ్, ఉమ్, అయితే ఉమ్, ఇలా చేసే ప్రాసెస్ లో ఓకే. వాళ్ళు వ్యవస్థల్ని ఉమ్, వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఉమ్, మీనాక్షి నటరాజన్ ని రానియకోకుండా చెయ్యాలి, ఉమ్, రాజ్యసభకి రానియకుండా చెయ్యాలి. Hmm. కాస్త బుర్రా బుద్ధి జ్ఞానము ఉన్నవాళ్ళు, ఉమ్, నీతి పరులు ఉమ్, రాజ్యసభకి రాకూడదు అని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అవును. ఎందుకంటే రాజ్యసభకు వచ్చే వాళ్ళందరూ ఎవరు? పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఆర్థికంగా బాగా స్థితిమంతులు. స్థితిమంతులు. అవును. ఆ ఎంపీ అప్లికేషన్ ని కొనుక్కోగలిగిన వాళ్ళు అవును. ఉన్నారు. ఉమ్,
మరి అలాంటి వాళ్ళు కూర్చునే చోట ఈవిడ మాట్లాడింది అనుకోండి, ఎంత కష్టం మాకు. ఓకే. ఆవిడ నిలదీసి మాట్లాడింది అనుకోండి, ఇంతకు ముందు టీఎంసీ వాళ్ళు మాట్లాడినందుకే మహిళలు మాట్లాడుతున్నారు, నాకు ప్రాణహాని ఉంది నాపై అని సాక్షాత్తు మోడీయే చెప్పాడు. అవును. ఇప్పుడు అందు గురించే అసలు మోడీ ఏ రోజైనా సరే పార్లమెంట్ లో కూర్చుంటాడా అండి? ఆ కుర్చీ ఏంటో ముళ్ళున్నట్టు రాళ్ళున్నట్టు ఎప్పుడు కాళ్ళకి బలపాలు కొట్టుకొని ప్రపంచ యాత్రికుల్లాగా తిరుగుతుంటాడు తప్పితే చాలా ముఖ్యమైన విషయాలు చర్చకు వచ్చిన రోజున కూడా ఆయన ఏ రోజు పార్లమెంట్ లో కూర్చోలే. ఆయన కూర్చోడు. ఆయన తరఫున అమిత్ షా చెప్తాడు సమాధానం. అమిత్ షా కూడా ఉండడు ఒక్కొక్కసారి. అయినా నడుస్తుంటది. అంటే వాళ్ళకి వ్యవస్థల మీద, వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి, మా మాటే వింటాయి, మా చేతిలో పప్పెట్స్ అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. అలా ఉండబట్టే వాళ్ళు ఇంతలా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి పారేయగలుగుతున్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వస్తే ఆమె బుర్రా బుద్ధి తోటి ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పడం మాకు కష్టం. ఇప్పుడు వేరే వాళ్ళు అడిగిన సమాధానం, ఇప్పుడు టీఎంసీ వాళ్ళు అడిగితే వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు. అదే కదా వీళ్ళ బాధ. ఇప్పుడు రాఘవ చద్దా లాంటి వాడు ఉన్నాడంటే సమోసాల రేట్ ఎందుకు పెరిగింది అని అడుగుతాడు. నీట్ ఎగ్జామ్ ఎందుకు లీక్ అయింది అడగడు రాఘవ చద్దా. సరే ఇట్లా చేసి అట్లా చేసి ఇంకెందుకురా అక్కడే ఉంటాం ఎందుకు, అక్కడ ఉండి ఆ కొమ్మ మీద కూర్చొని మా పలుకులు పలికేది ఎందుకు, మా కొమ్మ మీదే మా పలుకులు పలుకు అని పిలిచారు. అయిపోయింది, వచ్చాడు. రాఘవ చద్దాతో పాటు ఇంకొంతమంది వచ్చారు. ఇప్పుడు టీఎంసీ నుంచి ఇంకొంతమంది వచ్చారు. అయిపోయాయి. ఇప్పుడు ప్రతిపక్షం ఉండొద్దు అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఉన్న ప్రతిపక్షంలో కూడా మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు మాట్లాడితే మాకు సమాధానాలు లేవు కాబట్టి మా దగ్గర అలాంటి వాళ్ళు సభకు రాకూడదు. అంతే. ఇంకా అంతకంటే వాళ్ళకి వేరే ఉద్దేశం ఏమీ లేదు.